ఫ్రెండ్స్ చూడండి, ఇగో అజయ్ బ్రో వాహన పూజ చేయడానికి మొత్తం ఇక అంతా రెడీ అయ్యి మొత్తం అంతా చేస్తున్నాడు పూజ. ఇక్కడ చూడండి, ఇగో మన అన్ని బైక్స్ అన్ని లైన్గా, ఇగో మన డ్యూక్ 250, RC 200, తర్వాత యమహా RX, తర్వాత 2 మన ఫేవరెట్ స్ప్లెండర్లు, తర్వాత మన ఆల్వేస్ మన ఇండికా విస్టా కారు. ఇప్పుడు ఇవన్నీ పూజ అమ్మ వస్తుంది. ఓకే, మన తార్ రాక్స్కి పూజ కార్యక్రమం. బొట్టు పెట్టి అజయ్ కుమార్. అది మా బ్యాట్ నేమ్ RC 200, వన్ ఆఫ్ మై ఫేవరెట్ బైక్స్ లో అదొకటి. అమ్మ అంటుంది తప్పకుండా ఇంకోసారికి నెక్స్ట్ దసరాకి ఇంకో కొత్త బండి వస్తుందంటే బండి ఇంకా వచ్చింది. ఇంకా మన ట్రాక్టర్ ఉంది, దానికి కూడా పూజ చేయాలి. పార్కింగ్ కి ప్లేస్ లేదు, ఇది నా పేరు మీదనే ఉంది, నడిచింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా కొత్త ట్రాక్టర్ కొనాల్సింది ఉన్నది. దీని పేపర్లు దొరుకుతలేము, అందుకోసమే దీన్ని ఎక్స్చేంజ్ ఇచ్చి కొత్త తార్ రాక్స్. ఇగో మన డ్యూక్ 250, RC 200, మన లెజెండ్ యమహా RX, తర్వాత మన ఫేవరెట్ స్ప్లెండర్లు, తర్వాత ఇండికా విస్టా కారు. ఓకే, ఇవన్నీ మనవే. నెక్స్ట్ దసరాకి కంపల్సరీగా ఇంకోటి నేను కొత్త బైక్, వీలైతే ఇంకొక కారు కూడా. మన KP రైడర్ కిరణ్ బ్రో చాలా మొక్కి నెక్స్ట్ దసరా లోపు ఇంకో బైక్ తీసుకోవాలి అనుకొని చాలా మొక్కి కొబ్బరికాయ కొట్టడానికి, కానీ ఇంకా బాగానే కోరికలు ఉన్నాయి, అందుకోసం తొందర అవ్వట్లేదు. కథం ఓకే, సూపర్ గా వలిగింది. సో కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ ఇంకో బైక్ వస్తుంది అంటున్నాడు. కిరణ్ బ్రో భయంకరంగా పూజ చేస్తున్నాడు. మరి యాక్చువల్గా మనది ఇంతసేపు పూజ ఉండదు, కానీ అజయ్ బ్రో డైరెక్షన్ వల్ల ఇంతసేపు పూజ చేసిన అండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఐ హోప్ మళ్ళీ వచ్చే దసరా వరకు ఇంకొక వెహికల్ రావాలి. విజయ్ బ్రో వెహికల్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నా. లేదు, బైక్ అయితే 100% వస్తుంది. ఏదైనా కానీ సైకిల్ కొన్నా మంచిదే, కానీ విజయ్ బ్రో కొనాలని ఆశిస్తున్నా. ఖచ్చితంగా నా నమ్మకాన్ని వృధా చేయడు, ఆ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవుతాడు. ఎందుకంటే కొత్తగా ఛానల్ కూడా పెట్టిండు, విజయ్ రైడర్ అయింది కాబట్టి బైక్ ఉండాలి. స్ప్లెండర్ల మీద విజయ్ రైడర్ అంటే నేను తట్టుకోలేను, ఇక దానికి తగ్గట్టు సరిపోదు. కాబట్టి ఐ హోప్ కమింగ్ సూన్ త్వరలో బైక్ వస్తుంది. వెయిట్. అజయ్ బ్రో చూడండి, లేదు ఇది అజయ్ బ్రో బండి, ఇది అజయ్ పేరు మీదనే ఉన్నది, అందుకోసమే కొబ్బరికాయ తీసుకుని దాని హారతి ఇచ్చిండు. ఇప్పుడు ఇక చాలా మొక్కి అజయ్ బ్రో కూడా ఇంకో బైక్ కొనాలని నేను కూడా కోరుకుంటున్నా. కాకపోతే మరి ఏమైనా పెద్ద పెద్ద కోరికలు ఉండొచ్చు. ఓకే ఓకే, అజయ్ బ్రో ఒకటే దెబ్బకు కథం కొబ్బరికాయ వాళ్ళు కొట్టిండు. మినిమం భక్తుడు కాదు, దేవుడి బిడ్డ ఆయనే, మీకు తెలియదు. చాలా అజయ్ బ్రో లెజెండ్ RX బైక్ కూడా నేనే కొబ్బరికాయ కొడతా అంటున్నాడు. ఎందుకంటే అజయ్ బ్రోకి RX అనేది చాలా ఇష్టం, ఎప్పుడు RX 100 మీద తిరుగుతూ ఉంటాడు. కాకపోతే ఈ మధ్య కొంచెం అది ప్రాబ్లం రావడం వల్ల దాన్ని తిప్పట్లేదు. క్లియర్ అవుతుంది కంపల్సరీగా. అజయ్ బ్రో దాన్ని ఇప్పుడు ఆ పూజలతోటే అంతా సెట్ చేసేస్తాడు. होते खत्म कंप्लीट अंदर नार ले मजे हुड़काड़ रोको आए आनकी बते इसीलिए बते लेट आते कितना కొంచెం వెళ్తుంటే చాలా బాగుండేది, కానీ మా యొక్క వెహికల్స్ కార్లు ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల చాలా లేట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఎక్కువనే ఉంటాయి, కానీ త్వరగా పూజ కంప్లీట్ చేస్తాం. ఈ ఇయర్కి మాత్రం కొంచెం టైం పడుతుందన్నమాట. చిన్కల్లి అజయ్ బ్రో అండ్ మా డాడీది ఫేవరెట్ కార్
మా ఇంట్లో మా పెద్ద వెహికల్ అంటే ఇదే సెకండ్. ఫస్ట్ ట్రాక్టర్ తీసుకున్నాం, దాని తర్వాత కార్ తీసుకున్నాం. మీరు నమ్ముతారు లేదో, కార్ తీసుకొని ఇప్పుడు 16 years రన్నింగ్ ఇది. స్టిల్ మా డాడీకి మా చిన్నన్నకు ఈ కార్ అంటే అంత ఇష్టం. అండ్ నిజంగా 16 ఇది వేరే లెవెల్ బ్లాస్ట్లు నడుస్తున్నాయి, మామూలు రీసౌండ్ కాదు. మామూలుగా లేదు, ఇది బాగా పవర్ఫుల్ ఉన్నది. క్లైమాక్స్ లో క్రాకర్స్ తోటి దసరా సెలబ్రేషన్. చిచ్చుబుడ్లు ముట్టించండి ముట్టించండి ముట్టించండి. ఓకే ఓకే, జరగాలి, మీరు జరగాలి జరగాలి. హ్యాపీ దసరా, హ్యాపీ దసరా, హ్యాపీ దసరా. ఇప్పుడు భూచక్రాలు. ఇంకొక రౌండ్. అరే ఒకటి 3. క్రాకర్స్ తోటి మస్తు పని చేస్తున్నాం, క్రేజీ. చిన్నపాటి దివాళీ అయిపోతుంది ఇక్కడ. దసరా రోజే దివాళీ కూడా చేసేస్తున్నాం, అడ్వాన్స్ ఇది. లాస్ట్ టైం ఇప్పుడు లక్ష్మీ బాంబులు పెట్టినాం, ఎటు వస్తాయో తెలియదు. ఫ్రెండ్స్, మేమైతే సక్సెస్ఫుల్ గా దసరా కంప్లీట్ చేసుకున్నాం. ఇక పూజ అంతా అయింది, అంతా అయింది. ఇక మేము ఎంత గ్రాండ్ గా చేసుకున్నా, ఏం చేసుకున్నా అంతా ఇక మా అమ్మ నాన్న దయ, వాళ్ళ ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఎప్పుడు మా పైన ఉంటది. ఆ ఆప్యాయత, అనురాగం వల్లనే మేము ఇప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉన్నాం, ఇంకా కూడా ఉండాలి. ఓకే, ఇప్పుడు విజయ్ బ్రో మాట్లాడేసిండు. విజయ్ బ్రో ఎప్పుడు అంతే, అసలు అంత మాట్లాడతాడనే స్పెషల్ గా సపరేట్ గా ఛానల్ పెట్టు అని మోటివేట్ చేసినాం. ఆయన కూడా రియలైజ్ అయ్యి పెట్టిండు, కాబట్టి ఇక మాటల సునామీ ఆగది, కానీ సమయాన్ని బట్టి మాట్లాడాలి. ఇప్పుడు అజయ్ బ్రో. అందరికి మా కేబీ రైడర్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కి విజయదశమి శుభాకాంక్షలు. ఇంత గ్రాండ్ గా చేసుకున్నామంటే ఏ జన్మలు నేను చేసుకున్నాం, ఎలాంటి అమ్మా నాన్న వాళ్ళ కారణంగా ఏ సేవ అయితే చేసినా, ఏ పుణ్యఫలం ఉన్నా మా అమ్మా నాన్నకి వెళ్ళాలి, వాళ్ళు మంచిగా ఉండాలి. అందరికీ ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు. మీరు కూడా ఆయురాలతో ఆనంద సుఖ సంతోషాలు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మా కేబీ రైడర్స్ తరఫున హ్యాపీ విజయదశమి. చక్కగా సూపర్ గా మాట్లాడిండు అజయ్ బ్రో. సింపుల్ అండ్ షార్ట్ బట్ సూపర్. అంత అందంగా అలంకరించి ఇంత పూజ విజయవంతమైందంటే కేవలం మా కుటుంబమే, మా 5గురే కాదు, మా రోబో 2.2 అండ్ మా బబ్లు మామ సహకరించారు. నిజంగా కొన్ని గంటల పాటు వాళ్ళు హెల్ప్ చేయకుంటే ఇంత ఘనంగా ఇంత విజయవంతం కాకపోతుండే. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు మామగారులు. అండ్ మళ్ళీ కూడా దీపావళికి ఇంక ఇట్లానే చేద్దాం, అప్పుడు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్. థ్యాంక్ యూ. హ్యాపీ దసరా. ఓకే, ఇంకా ఎక్కువ కాల్ వస్తాం. ఇంకా డాడీ ఫ్యూ వర్డ్స్. అసలు ఇంతటికి కారణం మీరు అండ్ అమ్మ. నిజంగా చెప్పాలి అంటే ఈ వెహికల్స్ గానీ, ఈ ఛానల్ గానీ, మేము గానీ అందరికి చెప్పాలంటే యు ఆర్ ద ఓజీ. అయితే అందరికీ ఈరోజు దసరా శుభాకాంక్షలు. మిత్రులకు, నా శ్రేయోభిలాషులు అందరికీ చాలా ఆనందంగా ఉంది. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అంటే మా అమ్మ నాన్న ఆశీర్వాదం. అయితే నేను ఈ లెవెల్లో ఉన్నాను. తర్వాత నా ఆశీర్వాదాలకే నా పిల్లలు కానివ్వండి, నా ఫ్రెండ్స్, నా స్నేహితులు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా అమ్మ నాన్న ఆశీర్వాదం నాకు, మా ఇద్దరి ఆశీర్వాదం నా పిల్లలకు, అందరికీ దేవుడు బాగు చూడాలని అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు చివరిగా కానీ ఏమంటారు, మా ఇంటి మహాలక్ష్మి, మా ఇంటి దుర్గామాత, ఏమంటారు మా నాన్న ఓజీ అయితే మా అమ్మ దుర్గా, మా అమ్మ లక్ష్మి, మా అమ్మ సరస్వతి, అన్ని
సో ఈ వెలుగుకి ఈ విజయానికి రహస్యం మా నాన్న విజయం కావచ్చు, మా విజయం కావచ్చు, అన్నిటికీ వెనకాల ఇగో ఈ మహాలక్ష్మి, ఈ దుర్గమ్మ, ఈ సరస్వతి. సో ఈ దుర్గా దసరా చదువు అన్ని ఉంటాయి. అయితే ఒక్క 2 మాటలు నువ్వు మాట్లాడితే మేము ఇంకా హ్యాపీ అవుతాం. ఓకే, మాట్లాడాలి. అందరికి దసరా శుభాకాంక్షలు. మా వీడియో చూసి అందరు వాళ్ళకి ఇంత మేము హ్యాపీగా ఎంజాయ్ ఉన్నామంటే ఉన్న మా కొడుకులే. వీళ్ళు మంచిగా లేకపోతే మేము టెన్షన్ లో ఎటో వీళ్ళు ఎంత చక్కగా మేము ఎంత పెంచుకున్నామో అంత మంచిగా ఉన్నారు. మా హ్యాండ్ వల్లనే వాళ్ళు నడుస్తున్నారు. ఇంతకైనా చిన్న పాప లేకపోతే మేము ఏది చెప్తే వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి ఈ లెవెల్లో ఉన్నారు. నా కొడుకులు చాలా ఇంత మంచిగా ఉంటే మేము ఇంకా బాగుంటాం. ఇంకా ముందు ఇంకా మీకు ఎన్ని వెహికల్స్ కావాలన్నా ఎగ్జామ్స్ మీరు చాలా జాబ్ చిన్న కొడుకు ఫస్ట్ నాకు జాబ్ కొట్టాలి, నేను చూడాలి, ఆనందపడాలి. అదే నాకు సంతోషం. లాస్ట్ పాయింట్ ఏంటంటే మా అమ్మ చెప్పినట్టు ఎంత అనుకున్నా వాళ్ళ మాటలే మేము ఉంటాం. కానీ ఒక మాట మా అమ్మాయి మర్చిపోతుంది. నేనేమంటే ఢిల్లీకి రాజైనా కొడుకే కేబీ డైర్స్ ఎప్పుడు అమ్మా నాన్న కాళ్ళ కిందే వాళ్ళ ఆశీర్వాదం మాకు వెళ్ళినప్పుడు ఉంటే చాలు. మేము అదే కోరుకునే హార్ట్ఫుల్ గా ప్రేమతోటి. ఓకే, ఇంత మంచి కుటుంబంలో ఇంత మంచిగా ఇంత ఆనందంగా దసరా జరుపుకోవడం చాలా ఆనందంగా, గర్వంగా, అదృష్టంగా భావిస్తూ ఇక మా మాటలు, మా ప్రేమ అనేది దానికి అంతం ఉండదు. కాబట్టి ముగిస్తూ మళ్ళీ నెక్స్ట్ కొన్ని రోజుల్లోనే మళ్ళీ దీపావళి ఉంది. దీపావళిని మరింత గ్రాండ్ గా, మరింత గొప్పగా జరుపుకుంటాం అండ్ వీడియో చేస్తాం. అండ్ తప్పకుండా ఈ వీడియో ఎట్లా అనిపించింది అండ్ తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే మా వీడియో ఎట్లా అనిపించింది అనేది మాకు తెలుస్తుంది. అండ్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. మామ్ డాడ్ లవ్ యూ అండ్ బాయ్ బాయ్.